3i అట్లాస్ అనే ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతున్న ఏలియన్ చర్చల నేపథ్యంలో శాస్త్రవేత్తలు చెప్తున్న ఆసక్తికర సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. 3i అట్లాస్ అనేది మన సౌరమండలంలోకి ప్రవేశించిన మూడవ ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్. మొదటిది ఓముహా 2017లో వచ్చింది. మరియు రెండోది 2i బిర్సోవా ఇది 2019లో వచ్చింది. 3i అట్లాస్ 2025 జూలైలో కనుగొనబడింది. దీని వింత ప్రవర్తన వల్ల శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. సన్ దగ్గరికి వెళ్ళిన సాధారణ కామెట్ లాగే కరిగిపోలేదు. యాంటీ టెయిల్ మరియు పవర్ఫుల్ జెట్స్ విడుదల చేసింది. దీని బ్లూ గ్రీన్ గ్లో మరియు బలమైన నిర్మాణం వల్ల ఇది ఏలియన్ టెక్నాలజీ అయి ఉండొచ్చని ఊహలు వచ్చాయి. ప్రొఫెసర్ అలెక్స్ ఎలెరీ మనం ఏలియన్స్ కోసం తప్పు ప్రదేశాలు వెతుకుతున్నామని ఆయన అన్నారు. డీప్ స్పేస్ రేడియో సిగ్నల్స్ కోసం వెతకడం కంటే మూన్, ఆస్ట్రాయిడ్స్ లేదా కామెట్ ఫ్రాగ్మెంట్స్ లో టెక్నాలజీ సిగ్నేచర్ కోసం చూడాలి. ఆయన అభిప్రాయం ప్రకారం సెల్ఫ్ రిప్లికేటింగ్ ఏలియన్ ప్రోబ్స్ ఇప్పటికే మన సోలార్ సిస్టమ్ లో ఉండి ఉండవచ్చు. ఇవి స్పేస్ రాకెట్ లా కనిపిస్తూ డోర్మెంట్ స్టేట్ లో ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త సిద్ధాంతం ఎందుకు ముఖ్యమైనదంటే ఇది ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ గురించి మన అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సెటి వంటి పద్ధతులు పునర్పణించాల్సిన అవసరం ఉంది. మూన్ వాతావరణం లేక జియోలజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఉండే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు టార్గెటెడ్ లోనార్ సెర్చెస్ కోసం పిలుపునిస్తున్నారు. నాసా ఆర్టిమిస్ వంటి మిషన్లు లోనార్ ల్యాండర్స్ ఈ అన్వేషణలో కీలక పాత్ర పోషించవచ్చు. హార్డ్వేర్ శాస్త్రవేత్త ఏవి లియోబ్ వంటి వారు ఏలియన్ ఆరిజిన్ సిద్ధాంతాన్ని బలంగా మద్దతిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.